నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్, స్తంభించిన జనజీవనం. న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశమా? 8వ తరగతి పుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి. తిరుపతి జిల్లాలో వెలుగులోకి దారుణ ఘటన, కన్నబిడ్డను చంపిన కసాయి తల్లి. కాణిపాకం ఆలయానికి 18.60 ఎకరాలు, కేబినెట్ ఆమోదం. ఫలించిన ఎమ్మెల్యే మురళీమోహన్ కృషి. అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. 2.5 ఏళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి. తీరా అనుమానంతో ఆరా తీస్తే అందరూ షాక్ గురయ్యారు. కడుపు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డనే అతి కిరాతకంగా హతమార్చింది ఓ తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 2.5 ఏళ్ల కన్న కూతురిని చంపేసింది. పోస్టల్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదటి భర్తతో విడిపోయి 2.5 ఏళ్ల కూతురితో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది ఆశాలత. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన రెడ్డి కుమార్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లితో అడ్డుగా మారిన కన్న కూతురును వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ వేసి అమలు చేసింది. ఫిట్స్తో కూతురు చనిపోయిందంటూ రెడ్డి కుమార్కు సమాచారం ఇచ్చింది. చనిపోయిన చిన్నారిని నాయుడుపేట నుంచి గుడిమల్లం వెళ్లే మార్గంలో చెన్నంపల్లి వద్ద మామిడి తోటలో పూడ్చిపెట్టింది ఆశాలత. ఆ తర్వాత పెద్ద నాటకానికి తెరలేపింది. కూతుర్ని చంపి ఏం తెలియనట్టు తన బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఆశాలత. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కూతురు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తల్లి నాగరత్నంతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులకు నిప్పులాంటి నిజం బయటపడింది. ఆశాలతతో పాటు రెడ్డి కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో నిందితులు ఇద్దరూ అసలు నేరాన్ని ఒప్పుకున్నారు. తమ బంధానికి కూతురు అడ్డు తొలగించుకోవటానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు వివరించారు. దీంతో 2.5 ఏళ్ల బాలిక డెడ్ బాడీని పూడ్చిపెట్టిన చెన్నంపల్లి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఏర్పేడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని బయటకు తీసే పోస్టుమార్టం నిర్వహించారు. ఆశాలత, రెడ్డి కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మార్నింగ్ తిరుపతి ఈస్ట్ పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒక 2.5 సంవత్సరాల బాలికని చంపి ఏర్పేడు మండల పరిధిలో పూడ్చిపెట్టడం జరిగింది. అది బాడీ వెలికి తీయడానికి ఎగ్జామినేషన్కి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది అని రిక్వెస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి నిందితునితో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అతను అమ్మాయిని చంపి పూడ్చిపెట్టినాము అన్నారో ఆ స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ నిందితుడు ఏ ప్లేస్లో అయితే పాపను పూడ్చిపెట్టినారు అని చెప్పినారో అక్కడ మట్టిని తవ్వి తీసి ఎగ్జామినేట్ చేస్తే ఒక 2.5 సంవత్సరాల పాప చనిపోయి పూడ్చిపెట్టబడి ఉంది. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇంక్వెస్ట్ ఇంకొక 2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. రాజమండ్రిలో జరిగిన పాల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 2 పిల్లలు అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొన్న విషయం అందరికీ విదితమే. తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ పాల కేంద్రాలను ఆరోగ్య శాఖ అధికారులచే తనిఖీలు నిర్వహించి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మధులేటి, కన్జ్యూమర్ విభాగం సభ్యులు రాజారెడ్డి తనిఖీలలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కాదేది కల్తీకి అనర్హం అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం చిన్నపిల్లలు, పసికందులు తాగే పాలలో కల్తీ చేయటం అత్యంత బాధాకరమని, అటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పాలను కొనుగోలు చేసే కొనుగోలుదారులు తప్పనిసరిగా నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని,
లేని పక్షంలో కల్తీ పాలు త్రాగడం ద్వారా క్యాన్సర్ మరియు మృత్యువాత పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొంటుందని సూచించారు. వినియోగదారులు అప్రమత్తంగా లేని పక్షంలో అనర్థాలు నెలకొంటాయని, ప్రతి ఒక్కరూ కన్జ్యూమర్ రైట్స్పై అవగాహన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కాబట్టి పబ్లిక్లో ఏదైనా ఇంటీరియర్గా విలేజ్లో కల్తీ జరుగుతుందని అనుమానం వచ్చినట్టే మా దృష్టికి తీసుకొస్తే మేము జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కాడికి విలేజ్లోనే తెలిసిపోతారు ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అక్కడే ఈజీగా ట్రేస్ అవుట్ కావచ్చు. అటువంటి ఇంటీరియర్ విలేజ్లో కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కూడా మాకు మా నంబర్కి మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ కూడా రీడింగ్ చేసి ఈ వచ్చే రిజల్ట్ పైన ఏదన్నా వీలైతే సబ్స్టాండర్డా దానికి ఏదైనా అన్సేఫ్ అని క్వాలిటీ రిపోర్టు బట్టి ల్యాబ్ రిపోర్టు బట్టి వీళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేయడం ఉంటుంది. సబ్స్టాండర్డ్ అయితే జాయింట్ కలెక్టర్ గారి కోర్టుకు పోతుంది, అన్సేఫ్ అయితే కోర్టుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ ఈ కలెక్షన్ బాయ్స్ కానీ ఈ ఆశకు ఈ పొద్దు రేపు ఏమైంది ఆశకు పడిపోయి 100 లీటర్లకు ఇంకోలు 100 లీటర్లు యాడ్ చేయడం అదంతా చాలా ప్రజలతో ఆరోగ్యంతో ఆడుకున్నట్లుంటుంది. అటువంటి చర్యలకి ఎవరు పాడినా ఇప్పుడు శిక్ష చాలా సీరియస్గా ఉంటుంది. తర్వాత ఫుడ్ లైసెన్స్ లేకపోతే కూడా 3 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఏ రకంగా లైసెన్స్ లేకుంటే ఈ లైసెన్స్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది ఈ పాల కేంద్రం అని. లైసెన్స్ లేనప్పుడు ట్రేస్ అవుట్ కాదు. ఖచ్చితంగా అందరూ ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాల్సిందే. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రిడ్జ్లు కూడా లీక్ కాకుండా కంటైనర్లలో స్టీల్ బేసిన్లలో పెట్టుకొని పాలు వ్యాపారం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఎంత మంచిది. నెగ్లెక్ట్ చేసినంత ప్రజలతో ప్రాణాలతో ఆడుకున్నట్లే. ఈ రోజున గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన ఇక్కడ ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు దేవుడిని చూడటానికి. అందుకని ఇక్కడ పాలతో పాటు ఈ టీ పొడి కూడా కల్తీయే. దానివల్ల కూడా చాలా ప్రమాదం. మార్నింగ్ నేను ఒక చోట టీ తాగితే తల తిరిగినట్టు కూడా అయింది. ఆ పొడి కూడా వాళ్ళు కలర్ వేసిన పొడి వాడుతున్నారు. ఇక్కడ కూడా అయోడిన్ టెస్ట్ ఒకటి, యూరియా, మళ్ళీ వీటి టెస్టులు 2-3 లాక్టోమీటరు ఇట్లా 3-4 టెస్టులు చేయటం జరిగింది. దానిలో ప్రధానంగా లాక్టోమీటర్ పెడితే నీళ్లు ఉందా లేదని మాత్రమే తెలుస్తుంది. ఆ సాంద్రత అయితే పెద్దగా కొద్దిగా కనబడతా ఉంది. కానీ అంతకంటే మళ్ళీ దాంట్లో అయోడిన్ వేసి టెస్ట్ చేస్తే ఆ కలరు బ్లాటింగ్ పేపర్ చూస్తే కలర్ మారుతుంది. ఇది కొంచెం మార్పు వచ్చింది. దాంట్లో ఓన్లీ పౌడర్ ఏదో కలిపినట్టు అని మాత్రం తెలుస్తుంది. ఇది చాలా ప్రమాదం. కొన్ని చోట్ల కాస్టిక్ సోడా కలుపుతున్నారు, తర్వాత స్టార్చ్ పౌడర్ కలుపుతున్నారు, తర్వాత పామ్ ఆయిల్ కలుపుతున్నారు. పామ్ ఆయిల్ కలిపి ఆర్టిఫిషియల్గా కూడా కొన్ని తయారు చేసి దీంతో పాటు కలిపి అమ్మేటటువంటి ప్రజలు లూజ్గా అమ్ముతారు. ఎందుకంటే ప్రజలకి ఏమంటే లూజ్గా అమ్మితే స్వచ్ఛమైనటువంటి ఆలోచనతో ఉంది. కానీ ఇది అంతా ఒక మన భ్రమ. మనం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పిల్లలకి ఈరోజు చాలామంది లేజీగా ఉండడానికి కానీ లేదు మెమరీ తగ్గడానికి కానీ కారణం ఇటువంటి పాలు తాగడం వల్ల. పెద్దలకైతే ముఖ్యంగా మన క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. లివర్ దెబ్బతింటుంది చాలా రోజు ఇదే కానీ వాడితే మనం. కాణిపాకం ఆలయానికి 18.60 ఎకరాలను కేటాయించడంతో పాటు ఎస్ఆర్పురం మండలంలో మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తూ మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం కాణిపాక ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీటీడీ ద్వారా ఆలయ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అమలుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 18.60 ఎకరాలను కేటాయించింది. దీనికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తవనంపల్లె మండలం పట్నం గ్రామంలో సర్వే నంబర్ 772/1లో 10.44 ఎకరాలు, 772/19లో 8.16 ఎకరాలు చొప్పున మొత్తం 18.60 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ విలువ ఎకరాకు 8.75 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తు అవసరాలు, ఆలయ అభివృద్ధి కోసం వినియోగించడంతో పాటు ధ్యాన మందిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా కాణిపాక ఆలయాన్ని భారీ మార్పులతో అభివృద్ధి చేయనున్నాం. ఇప్పటికే టీటీడీ నుంచి 25 కోట్ల రూపాయలను తెచ్చాం. దాతల ద్వారా కూడా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. పాలనాపరమైన సంస్కరణలు తెచ్చాం. గోశాల ఏర్పాటు చేయనున్నాం. వేద పాఠశాలను సీఎం ఆమోదించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. యువగలం పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కార్వేటి నగరం మండలం కత్తెరపల్లెలో నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానికుల డిమాండ్ మేరకు అధికారంలో వచ్చాక జీడీ నెల్లూరు నియోజకవర్గంలో
ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఎస్ఆర్పురం మండలంలో ఏర్పాటు చేసేందుకు మంగళవారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక్కడి హైస్కూల్ భవనాల్లోనే తాత్కాలికంగా తరగతుల్ని నిర్వహించనున్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో మహిళా కాలేజీ లేని సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. మనకి ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 18 ఎకరాల 60 సెంట్ల భూమిని పట్నం విలేజ్లో ఉంది. ఈ భూమి మనకి ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయడానికి కేటాయించింది. సో ఈ భూమి నేషనల్ హైవేకి అడ్జస్ట్గా ఉంది, పెద్ద హిల్లాక్గా ఉంది. అప్పుడే మనం గత 2 years బ్యాకే దీని మీద ఒక డిపిఆర్ సిద్ధం చేసి భక్తులకి అక్కడ కాటేజెస్ నిర్మాణం, అకామిడేషన్, అదేవిధంగా ఒక మ్యూజియం, ధ్యాన మందిరం ఇలాంటివన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయాలని మనం ఆ స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారికి కోరడంతో అప్పటి జిల్లా కలెక్టర్ గారు తహసీల్దార్కి డైరెక్షన్స్ ఇవ్వడంతో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం అలినేషన్ ప్రపోజల్ పంపించుకొని ప్రభుత్వం యొక్క ఆమోదంతో ఈరోజు మనకి ఉచితంగా ఈ దేవస్థానానికి భూమిని కేటాయించారు. ఈ కేటాయింపు జరిగిన దానికి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అన్నం రామారెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు దీని వెనుక ఎంత కృషి చేశారు. ఆయన పట్నం విలేజ్లో ఈ భూమి మనకి ఎంతో అవసరం అని చెప్పి కూడా ఆయన ఈ కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి నగర పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్యం పడకవేయడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి అంటూ అధికారులు అభివృద్ధి వైపు పరుగులెడుతున్నామంటూ మాటలు చెప్పడమే తప్ప చేతలలో ఎటువంటి అభివృద్ధి కనబడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ తిరుపతిలోని పూలవానిగుంట, గొల్లవానిగుంట మార్గమైన తొండమ చక్రవర్తి మార్గము. ఈ మార్గానికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలలో మురుగునీరు భారీగా చేరి అటు స్థానికులను, ఆ మార్గం గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు వ్యర్థాలను పెద్ద ఎత్తున అక్కడ పడివేయటంతో పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. దీనికి తోడు భవన నిర్మాణాల వ్యర్థాలను కూడా ఇక్కడే పడివేయటంతో ఎటు చూసినా చెత్త కుప్పలతో, వ్యర్థాలతో ఈ మార్గం వెంబడి దర్శనమిస్తోంది. ఇక్కడ ఖాళీ స్థలాలలో ఇబ్బడి ముబ్బడిగా చెట్లు పొదలు ఏర్పడటంతో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారవుతున్నాయి అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్ను చెల్లించుకోవటంలో చూపించే శ్రద్ధ ఆ స్థల యాజమానులతో సమావేశమై మురుగునీరు, పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించడంలో లేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి ఖాళీ ప్లాట్లో నిలిచిన మురుగునీటిని, చెట్ల పొదలను తొలగించి స్థానికుల ఇబ్బందులను గట్టెక్కించాలంటూ వేడుకుంటున్నారు. మన కార్పొరేషన్ వారు ఏ విధంగా అయితే పన్ను వసూలు చేస్తున్నారో అదేవిధంగా ఈ ప్రాంతం ఏదైతే చెత్తతో నిండి మురుగునీరుతో అంత దుర్భరంగా ఉంది చూడడానికి, ఇలాంటి ప్రాంతాలు ఏర్పడకుండా కూడా చూడాలి. ఒకవేళ మీకు మించి ఎవరైనా చేస్తూ ఉంటే ఆ దరిదాపుల్లో సీసీ కెమెరాలు పెట్టి దాంట్లో పర్యవేక్షిస్తూ ఏ వాహనంలో అయితే వచ్చి దాన్ని చెత్త అక్కడ డంప్ చేస్తున్నారో ఆ వాహనాన్ని సీజ్ చేయండి, లేదా 10,000 రూపాయలు ఫైన్ వేయండి. ప్రజల్లో భయం లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ విధానాలు ఇవన్నీ కూడా మనం కార్పొరేషన్ వారు చేస్తున్న పనులతో పాటు ప్రజల్లో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన కలగాలి. చెత్త మీద దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏంటి అని. దయచేసి నేను వేడుకుంటున్న కార్పొరేషన్ వారు గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ కార్పొరేషన్ అనే పదాన్ని పక్కన పెట్టి ఉన్న కార్పొరేషన్ని ఏ విధంగా శుద్ధంగా ఉంచాలి, ఏ విధంగా శుభ్రంగా ఉంచాలని ఆలోచించాలి. గ్రేటర్ కార్పొరేషన్ చేస్తే డబ్బులు వస్తాయి, బాగా ట్యాక్స్లు వస్తాయని ఆలోచిస్తున్నారు. కానీ ఉన్నటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచితే టాప్లో ఉంటామనేది కూడా ఆలోచించి, అదేవిధంగా ఈ షాపులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు చెత్తను విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరంలోని స్విమ్స్ కూడలి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.
అన్నం వృధా చేయకుండా తగినంత తీసుకోవాలని తెలిపారు. ఒక్కొక్కరు ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలని సూచించారు. వచ్చే వారికి నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తగా శుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ వెంకటపతి విద్యా దీవెన ద్వారా అర్హులైన యువతకు ఐఏఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ను ఉచితంగా అందివ్వనున్నట్లు, దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు డాక్టర్ లక్ష్మయ్య, ఏపీఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలియజేశారు. మన ప్రాంతంలో పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ సన్నద్ధత అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు తయారయ్యే విధంగా చేయడానికి ఒక రెసిడెన్షియల్ కోర్స్ అన్నది ఒక 3 years వారి దగ్గర ఉండి చదువుకునే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఆయన రేపు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోని విద్యార్థులు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. సో ఆసక్తి కలిగి గ్రాడ్యుయేషన్ ప్రతి ఒక్కరు కూడా ఒక నెంబర్ ఇప్పుడు సార్ చెప్తారో ఆ నెంబర్ని మీరు సంప్రదించి వాట్సాప్లో మీ డీటెయిల్స్ తీసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎక్కడ ఏ రోజు ఎగ్జామ్ రాయాలో చెప్పి అందులో డీటెయిల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తే అందులో ఒక 50% ఎగ్జామ్ క్రైటీరియా, ఒక 50% మీతో ఒక ముఖాముఖి ఇంటర్వ్యూ లాంటిది అనమాట. సో దీని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసి 3 సంవత్సరాలు మీకు ఏ విధంగా తర్ఫీదు ఇస్తే, ఏ విధంగా శిక్షణ ఇస్తే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ సంబంధిత పరీక్షను కానీ మీరు సాధిస్తారో దానికి సరిపడే విధంగా కోచింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుంది. మార్చి 23 నుంచి అమ్మాయిలకి సిబిఆర్ ఎడ్యుకేషన్ సిటీలో విజయవాడలో స్టార్ట్ అవుతుంది. అట్లానే అబ్బాయిలకు వచ్చేసేసి April 22న పీపీఆర్ ఎడ్యుకేషన్ సిటీ వినుకొండలో ఇది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకునే దానికి 7842054669 7842054669 అనేటువంటి దానికి మీరు మెసేజ్ కనుక చేసినట్టయితే వివరాలన్నీ కూడా మీకు వస్తాయి. అట్లానే ఇక్కడ మేము ఒక బార్కోడ్ ఇచ్చాము. ఈ బార్కోడ్ని మనకి సాఫ్ట్ కాపీలో కూడా అందరికీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ ఆదాయం 1,30,10,749 రూపాయలు వచ్చినట్టు ఈవో పెంచెల కిషోర్ తెలిపారు. ఈవో పర్యవేక్షణలో హుండీ ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఇందులో బంగారం 88 గ్రాములు, వెండి 1.189 కిలోలుగా లెక్క కట్టారు. అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా 12,832 రూపాయలు, నిత్యాన్నదానం హుండీ ద్వారా 87,484 రూపాయలుగా వచ్చింది. యుఎస్ఏవి $340, మలేషియావి 69 రింగిట్స్, కెనడా $40, యూరో 180 యూరో, ఇంగ్లాండ్ 20 పౌండ్స్, ఆస్ట్రేలియావి $100, సౌదీ 5 రియాల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిఈఓలు సాగర్ బాబు, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. తిరుపతి ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ముద్రణా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి గాంధీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న మహానుభావుడు జోహాన్స్ గూటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు జయచంద్రను ఘనంగా సత్కరించారు. ముద్రణా రంగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని వక్తలు చెప్పారు. ముద్రణా యంత్ర ఆవిష్కరణతో జ్ఞాన విస్తరణకు మార్గం సుగమమై సమాజ అభివృద్ధికి బాటలు వేసిందని వాళ్ళన్నారు. అందువల్ల ముద్రణా యంత్ర ఆవిష్కర్తను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సుధాకర్ రెడ్డి, తులసిరాం, బాలాజీ, నరేష్, కిషోర్, పొన్నాల మోహన్, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ తరఫున ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఇళ్లలో ఎవరు చనిపోయినా మేము పోయి వాళ్ళకి నివాళులు అర్పించడం, ఇబ్బందులుగా ఉండే వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము. ఇక మీద కూడా చేస్తున్నాము. ఫండ్ కూడా మేము మాకు తగినంత ఏర్పాటు చేసుకొని ఈ సంస్థని, ఈ అసోసియేషన్గా ఉన్నతి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు, స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి బ్యాంకు తరఫున, మన గవర్నమెంట్ తరఫున రుణం ఇప్పించి మా సంస్థ అభివృద్ధి చేయాలని, అదేవిధంగా స్టాఫ్కి ఇన్సూరెన్సు
ఈఎస్ఐ కొన్ని బెనిఫిట్స్ కరెంటు ఉపయోగాలు అవన్నీ కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి వినిస్తున్నాం. తిరుపతిలో రజకులకు ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామమని అక్కినపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ తాళపాక పెద్దగంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులుగా అశోకుని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తిరుపతికి చెందిన రజక సోదరులు పెద్దగంగమ్మ ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులు అశోకుని శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు అశోక్, రజక సంఘ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ రజకులను రాష్ట్ర వ్యాప్తంగా పలు నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తమ కులానికి ప్రాధాన్యత కల్పించేలా పలు దేవాలయాలలో ధర్మకర్తల మండలి సభ్యులలో అవకాశం కల్పించడం సంతోషాన్ని కలిగించిందని, తమ కులంపై నమ్మకం ఉంచి పదవులు కేటాయించిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇచ్చిన పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తామని తెలిపారు. తిరుపతి తాళ్ళపాక పెద్దగంగమ్మ గుడి సభ్యునికి ఎన్నికైనందుకు నాకు కూటమి ప్రభుత్వం నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారు ఆశీస్సులతో నాకు ఈ పదవి, కూటమి నాయకులతో ఈ పదవి వచ్చినందుకు ఈరోజు మా రజక సంఘం నాయకులందరూ కూడా నాకు వచ్చి ఇక్కడ సన్మానం చేయడం జరిగినది. తాళ్ళపాక పెద్దగంగమ్మ గుడికి కమిటీ మెంబర్గా వల్లంగుంట అశోక్ అనే రజకుడికి ఇవ్వడం అనేది మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ. అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ గారు చొరవ తీసుకొనేసి తప్పనిసరిగా రజకులు ఈ తిరుపతి పట్టణంలో ఎక్కువ మంది ఉన్నారు, అవకాశం కల్పించాలని చెప్పని పార్టీ నాయకులందరితో ఒప్పించేసి అశోక్ని కష్టానికి ఫలితంగా ఈరోజు ఈ గుడి మెంబర్గా వేయడం జరిగింది. భక్తులందరికీ సేవ చేసి మంచి పేరు తీసుకొస్తారని చెప్పని కూటమి నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవ సమాజ ఫెడరేషన్ 15వ వార్షికోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి తుమ్మలగుంటలోని ఎన్ఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమానికి జిల్లా నగర వార్డు స్థాయి నవ సమాజ ఫెడరేషన్ నాయకులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూత్ హాస్టల్ మేనేజర్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు నవ సమాజ ఫెడరేషన్ సభ్యులు శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, వైద్య, రాజకీయ మరియు ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కారానికి అనునిత్యం గడిచిన 15 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎఫ్ చేసిన సేవలు అనేకమని గుర్తు చేశారు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్లి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు భరోసా కల్పించేలా ఎన్ఎస్ఎఫ్ పనిచేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గవర్నమెంట్ చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల ఎన్నో ఆర్గనైజేషన్స్లో ఈ రోజుల్లో వ్యవస్థలు చూస్తున్నటువంటి అవినీతితో కూలిపోయినటువంటి ప్రదేశంలో మన నవ సమాజ ఫెడరేషన్ నగేస్తారు, వాళ్ళ బృందం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో పోరాటాలు చేస్తారు. అవి చెప్పుకోవాలంటే సీనియాటికి చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఒక మెడికల్ విధంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, పోలీస్ పరంగా కానీ అవినీతిలో ఈరోజు కూరుకుపోయి ఉండాలి. వాళ్ళందరిలో కూడా కానీ చాలా ధైర్య సాహసాలతో వాళ్ళ ముందుకు వెళ్ళి పోరాడి ఈ 15 సంవత్సరాలుగా ఎన్నో పోరాటం మనం ఆర్మీ వాళ్ళైతే ఎలాగైతే పాకిస్తాన్ను, చైనా బార్డర్లతో ఇక్కడ శత్రువులతో పోరాడుతూ ఉంటారో ఇక్కడ దేశం లోపల ఉండేటువంటి అవినీతి వ్యక్తులతో ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ వాళ్ళ గుండెల్లో దడ పుట్టించే విధంగా చెప్పాలంటే, ఒక రకం చెప్పాలంటే నేను ఆర్మీలో సర్వీసెస్ వచ్చినా కూడా కానీ నగేశ్వర్ లాంటి గుండెకాయ నాకు ఒకసారి కొద్దిగా పేస్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అనేక కార్యక్రమాలు నవ సమాజ ఫెడరేషన్ నిర్వహిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని ఈ వార్షికోత్సవం ద్వారా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ వార్షికోత్సవాల్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో దేశానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరుగుతూ, అలాగే ఒక జాతీయ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ ఏం చేస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో విద్యార్థులు వాళ్ళందరినీ కూడా వివిధ హాస్టల్స్లో ఉచితంగా చేర్పించడము, అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా రక్తదాన శిబిరాలని కానీ, అలాగే కనుక మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివి నిర్వహించడము. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,64,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,894 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,78,800 రూపాయలు.
రీటైల్ వెండి 1 గ్రాము ధర 283 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్, స్తంభించిన జనజీవనం. న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశమా? 8వ తరగతి పుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి. తిరుపతి జిల్లాలో వెలుగులోకి దారుణ ఘటన, కన్నబిడ్డను చంపిన కసాయి తల్లి. కాణిపాకం ఆలయానికి 18.60 ఎకరాలు, కేబినెట్ ఆమోదం. ఫలించిన ఎమ్మెల్యే మురళీమోహన్ కృషి. అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.